నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్న్యూస్ ఎపిసోడ్ 79కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై 20, 2020. టైం వచ్చేసరికి 8:30 PM వరకు నేను న్యూస్ అయితే ఇది జూలై 20, 2020. సో డేట్ బాగుంది. అండ్ ఫస్ట్ న్యూస్ చూస్తున్నాను OnePlus నుంచి. సో రేపు జూలై 21. సో రేపు OnePlus నాట్ అయితే లాంచ్ అయిపోతుంది. సో OnePlus నాట్తో పాటు OnePlus ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాంచ్ అయిపోతున్న విషయం తెలిసింది. దానికి సంబంధించి మనకి అఫీషియల్ రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అని చెప్పొచ్చు. సో మనకి 4 రకాల కలర్స్ అయితే కనిపిస్తున్నాయి: వైట్, సిల్వర్, బ్లాకిష్ గ్రే అండ్ మనకి OnePlus బ్లూ. సో ఈ ఇయర్ ఫోన్స్ని మనం రేపు లాంచ్ ఈవెంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు OnePlus నుంచి. అండ్ దీని ప్రైస్ ఎంత పెడతారో మాత్రం అదైతే తెలియదు, క్వశ్చన్ మార్క్. దీని ప్రైస్ బట్టి దీని సేల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ వడాఫోన్ నుంచి సో వడాఫోన్ ఈ సిమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద లిస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఐఫోన్స్కి అయితే ప్రజెంట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 2 శాంసంగ్ ఫోన్స్కి ఫ్యూచర్లో వీళ్ళు తీసుకొస్తానని అయితే చెప్తున్నారు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే లిస్ట్లో మనకు మొత్తం ఐఫోన్ SE 2020 ఉంది, ఐఫోన్ 11 సిరీస్ అండ్ ఐఫోన్ XS సిరీస్. సో మొత్తం ఈ అయితే కవర్ అయితే చేసేసారు. అండ్ వీళ్ళు త్వరలోనే శాంసంగ్ జెట్ ఫ్లిప్ అండ్ శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్, ఈ 2 స్మార్ట్ ఫోన్స్కి ఈ సిమ్ తీసుకొస్తున్నట్టు. అండ్ మోటరోలా Razr 2019 ఈ స్మార్ట్ ఫోన్కి కూడా వీళ్ళు ఈ సిమ్ సపోర్ట్ త్వరలోనే తీసుకురాబోతున్నట్టు అయితే వడాఫోన్ అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ రియల్మీ నుంచి సో రియల్మీ జూలై 24 రియల్మీ 6 అయితే లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న రియల్మీ 6కి సక్సెసర్ కింద అయితే రాబోతుంది. దీనికి సంబంధించి పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్ అయితే మనకి లీక్ అని అని చెప్పొచ్చు. సో వీళ్ళు ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ టీజ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చరికి 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ MediaTek Helio G90T ప్రాసెసర్తో అయితే రాబోతుంది. సో 2 మంచి కాంబో అని చెప్పొచ్చు. రూమర్స్ ప్రకారం దీంట్లో AMOLED స్క్రీన్ కూడా ఉండబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం మనం రియల్మీ 6i ఏ ప్రైస్లో వస్తుందో దీన్ని బట్టి దీని సేల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వాచ్ వచ్చేసరికి ఇప్పుడు జర్మనీలో అయితే అవైలబుల్గా ఉంది. సో ఒప్పో వాచ్ వచ్చేసరికి ఒప్పో Find X2 సిరీస్తోనే మనకి చైనా అయితే లాంచ్ చేశారు. ప్రజెంట్ జర్మనీ కూడా ఎప్పుడైతే తీసుకెళ్ళదు. దీని ప్రైస్ వచ్చేసరికి €249 అయితే పెట్టారు. మనకి అక్కడ కరెన్సీ అయితే జనరల్గా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసరికి సేమ్ యాపిల్ వాచ్ లాగా ఉంటుంది అని చెప్పొచ్చు, కాకపోతే మనకి ఒప్పో నుంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్కి సో శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 5G ప్రీ బుకింగ్స్ వచ్చేసరికి జూలై 22 నుంచి తీసుకోబోతున్నట్టయితే మనకి సోర్సెస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చైనాలో దీని వచ్చేసరికి సో చైనాలో ఆల్రెడీ దీనికి సంబంధించిన పోస్టర్ అయితే శాంసంగ్ అయితే రిలీజ్ చేసింది. సో త్వరలోనే మనం శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 5G ప్రీ బుకింగ్స్ అయితే చూడబోతున్నాం. ఏదైతే మనకి శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ ఉందో దానికి దీనికి పెట్టలేదు, ఓన్లీ జస్ట్ 5G అయితే వీళ్ళు ఇంట్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో Reno 4 సిరీస్ని త్వరలోనే ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. రూమర్స్ ప్రకారం దీని వచ్చేసరికి జూలై 31 అయితే లాంచ్ అయిపోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి పోస్టర్స్ అయితే లీక్ అయినాయి. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M31s వచ్చేసరికి జూలై 30 అయితే శాంసంగ్ లాంచ్ అయిపోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో శాంసంగ్ వచ్చేసరికి దీన్ని టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. దీనికి వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో రాబోతున్నట్టు, 64 MP మెయిన్ కెమెరాతో రాబోతున్నట్టయితే శాంసంగ్ అయితే టీజ్ చేసింది. అండ్ రూమర్స్ ప్రకారం దీంట్లో వచ్చేసరికి శాంసంగ్ ఓన్ Exynos 9611 ప్రాసెసర్తో రాబోతున్నట్టు. అండ్ ఏదైతే మనకి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాంతో రాబోతున్నట్టు, 1 UI 2.0తో పాటుగా ఇది రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ 6GB RAM 64GB మోడల్ అండ్ 6GB RAM 128GB మోడల్స్ రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ₹20,000 లోపు అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఉండబోతున్నట్టయితే శాంసంగ్ అవుట్ సోర్సెస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్రసన్న వచ్చేసరికి వైఫై అంటే ఏంటి, వైఫై ఎవరు తీసుకోవాలి, వైఫై అవసరమా అని అయితే ఒక వీడియో అయితే చేసింది. ప్రజెంట్ అందరూ లాక్డౌన్ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి చాలామంది వైఫై కనెక్షన్స్ అయితే తీసుకున్నారు, వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. అండ్ నేను రియల్మీ 6 అన్బాక్సింగ్ అయితే చేశాను. ఆ అన్బాక్సింగ్ కూడా చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎన్కాజ్లో ఈ 2 వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 2 వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, మీకు మొత్తం సాటిస్ఫై అయితే అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎప్పుడు న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ అంత ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో యా, దిస్ ఈస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, signing off. See you next video. Thanks for watching. Bye bye now.